సో డిప్రెషన్లో ఉన్న వాళ్ళలో మార్పులు అనేవి ఏ రకంగా ఉండొచ్చు అంటే మనం చూసినట్లయితే శారీరక మానసిక శ్వాస మార్పులు అనేవి మనం ప్రీవియస్ దానిలో కూడా యాంగ్జైటీలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో డిప్రెషన్లో కూడా అలా 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకొని చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటారా? ఓకే. ఇప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్ ఒకే కాయిన్ కొన్నటువంటి బొమ్మ బొరుసులాగా, హెడ్ అండ్ ట్రైల్ లాగా. ఓకే. కొంతకాలం డిప్రెషన్ ఉంటుంది, అదే వ్యక్తికి మళ్ళీ యాంగ్జైటీ కూడా రావచ్చు. యాంగ్జైటీ వచ్చినప్పుడు ఫ్యూచర్ థాట్స్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి. సేమ్ బాడీలో కూడా ఆ టైట్నెస్ దాంట్లో లెథాజిక్ గా ఉంటుంది, దీంట్లో హైపర్ యాక్టివ్ గా ఉంటాడు. అంటే యాంగ్జైటీ ఉన్నప్పుడు హైపర్ యాక్టివ్ ఉంటాడు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు లెథాజిక్ గా డల్ గా ఉంటాడు. సో ఇవి వ్యతిరేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి శరీరంలో కావచ్చు, అదేవిధంగా శ్వాసలో సేమ్ ఉంటాయి. శ్వాసలో బ్రెత్ జరగడం అనేది యాంగ్జైటీలో ఉన్నప్పుడు రిగరస్ బ్రెత్ జరుగుతూ ఉంటుంది, డిప్రెషన్లో ఉన్నప్పుడు స్లో బ్రెత్, చాలా షార్ట్ బ్రెత్ జరుగుతుంటుంది. రెండింటిలోనూ షార్ట్ బ్రెతే, అక్కడ రిగరస్గా ఉంటుంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, చాలా తక్కువ మైల్డ్గా జరుగుతుంటుంది. సో ఈ రెండింటిలో మనకు మెయిన్గా దీనికి కారణం ఏంటంటే నోస్ బ్లాకేజెస్ మేడం. ఓకే. రెండింటికి డిప్రెషన్ యాంగ్జైటీ సమస్యలకు ముఖ్యమైన కారణము, ఆ కారణాన్ని తొలగించుకుంటే మనం పూర్తిగా డిప్రెషన్ నుంచి బయటపడచ్చు. అది మెయిన్ కారణం ఏంటంటే నోస్ బ్లాకేజెస్. అది గతంలో సైనసైటిస్ కారణంగా కావచ్చు, అలర్జీ ఉన్న కారణంగా కావచ్చు, ఎక్కువసేపు నోస్ బ్లాక్స్ ఉన్నందువలన ఈ డిప్రెషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు, అంటే పాస్ట్ లో జరిగిన ట్రామాస్ కానివచ్చు, దుర్ఘటనలు కావచ్చు, లేదంటే కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. కానీ తక్షణ కారణం వచ్చేసి నోస్. ఈ నోస్ బ్లాక్ ఉంది అంటే డిప్రెషన్ అప్పుడైనా ఉంటుంది, లేదంటే కొద్ది రోజుల తర్వాత అయినా వస్తుంది. కాబట్టి ఈ నోస్ని బ్లాక్స్ లేకుండా క్లియర్ చేసుకోవాలి. జలుబు చేసినప్పుడు కానివ్వండి, అలర్జీ ఉన్న వాళ్ళు కానివ్వండి, డిప్రెషన్ ఈ యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సైనసైటిస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, నోస్ని చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు జస్ట్ నోస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రీగా ఉండాలి నోస్. ఇప్పుడు గంటకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఒక ముక్కు ఫ్రీగా ఉంటుంది, ఒక 1 అవర్ తర్వాత ఇంకొక ముక్కు ఫ్రీగా అవుతుంది. లైట్ బ్లాక్ ఉంటుంది, ఒకటి ఎక్కువ ఫ్రీ ఉంటుంది. సో ఇది ప్రతి గంటకు లెఫ్ట్కి మారుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి మారుతూ ఉంటుంది. సో అలా మారుతున్నప్పుడు ఎప్పుడైనా సందర్భంలో మనకు ఈ ఎయిర్ ప్యాసేజెస్లో ఫ్లమ్ ఉండడం వల్ల కానీ, లేదంటే మరేదైనా కారణాల వల్ల కానీ ఒకే ముక్కులో రోజులో ఎక్కువ గంటలు, అంటే మినిమం ఒక 6 అవర్స్ 7 అవర్స్ ఒకే ముక్కులో గనక శ్వాస ప్రక్రియ జరిగిందంటే దాని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు రైట్ నోస్ట్రిల్ బ్లాక్ ఉంది, లెఫ్ట్ నోస్ట్రిల్లో ఇన్హేల్ ఎక్సేల్ జరుగుతూనే ఉంది. అది 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ డేలో కంటిన్యూస్ గా ఒకే ముక్కులో జరుగుతుంది. అప్పుడు ఎడమ ముక్కులో జరిగింది అనుకోండి, డిప్రెషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఎడమ ముక్కులో క్లోజ్ అయిపోయి కుడి ముక్కులో శ్వాస ప్రక్రియ ఒక 7-8 గంటలు 10 గంటలు కంటిన్యూగా జరిగింది అనుకోండి, అప్పుడు యాంగ్జైటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు తెలిసిపోతుంది, లెఫ్ట్ నాస్ట్రిల్లో శ్వాస ప్రక్రియ నిరంతరం ఎక్కువసేపు జరిగితే మనకు శరీరంలో తెలిసిపోతుంది, అప్పుడే కూల్ అయిపోతుంది, బాడీ కూల్ అయిపోతుంది. చంద్రనాడి ద్వారా శరీరం కూల్ అవుతుంది. ఇది ముక్కులు అనేటివి మన టెంపరేచర్ రెగ్యులేటర్స్ అండి. మన బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. గంటకు మారుతూ ఉంటే మన బాడీ టెంపరేచర్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. అదే లెఫ్ట్ బ్లాక్ ఉండి రైట్ కనుక ఓపెన్ ఉండి ఎక్కువగా రైట్ లో నుంచి జరుగుతూ ఉన్నప్పుడు అయితే బాడీ హీట్ అవుతుంది. ఈ లక్షణం మనం వెంటనే తెలిసిపోతుంది. సో ఎక్కువ రోజులు ఇలాగే కంటిన్యూ అయితే కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూగా అలాగే ఒకే నాస్ట్రిల్లో జరిగింది అనుకోండి, అతనికి రైట్ నాస్ట్రిల్లో జరిగితే శ్వాస ప్రక్రియ ఎక్కువగా జరిగితే యాంగ్జైటీ వస్తుంది, రజోగుణం. లెఫ్ట్ నాస్ట్రిల్ వచ్చేసి తమో గుణ లక్షణం ఉంటుంది. లెఫ్ట్ నాస్ట్రిల్లో ఎక్కువగా శ్వాస ప్రక్రియ జరిగితే మాత్రం డిప్రెషన్ వస్తుంది. వీటి రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే మాత్రం మనం వీటి రెండింటినీ మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరూ కూడా, ఇది అందరికీ ప్రజలకి నేను
ప్రేక్షకులకి చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా నోస్ని క్లియర్గా పెట్టుకోండి. దానికి చాలా ఉత్తమమైన సులభమైన మార్గం, ఎటువంటి మెడిసిన్ లేకుండా నేను చెప్తాను, ప్రాక్టికల్ మీకు చేసి చూపెడతాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, ముసలి వాళ్ళ వరకు ఈ నోస్ బ్లాక్స్ రాకుండా చూసుకోండి. సకల మానసిక వ్యాధులకి కారణం ఏంటంటే మన శరీరంలోకి ప్రవేశించేటటువంటి ప్రాణశక్తి ఇన్బ్యాలెన్స్గా ప్రవేశించడం. నోస్ బ్యాలెన్స్ ఉంటే మన ప్రాణశక్తి బ్యాలెన్స్ ఉంటుంది శరీరంలో. నోస్ కనుక ఇన్బ్యాలెన్స్ ఉంటే, ఇన్బ్యాలెన్స్ ఆఫ్ బ్రెత్ వచ్చేసి మన శరీరంలో ప్రాణశక్తిని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకొని, వ్యాధి ఉన్నవాళ్లే కాదు అందరూ కూడా ఈ యొక్క నోస్ని, ఈ బ్రెత్ని బ్యాలెన్స్లో పెట్టుకొని మనము ఉన్నామంటే మనకు సకల సైకలాజికల్ డిజార్డర్స్ ముఖ్యంగా రాకుండా మనం కాపాడుకోవచ్చు, ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు.